కానీ దేవుని బిడ్డలమైన మీరు మీ జీవితాలను జాగ్రత్తగా పరిశుద్ధంగా కాపాడుకోవాలండి. దేవుని వాక్యలో చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదామా? మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. పూర్వమందు ఎలా ఉన్నారు? గతంలో మీరు చీకట్లో ఉన్నారు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వం మీరు ఎలా ఉన్నారు? చీకటి. పూర్వమందు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడైతే మీరు ఎలాగా? వెలుగులో ఉన్నారు. యేసు ప్రభు చెప్తాడు, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నేను లోకంలో వెలుగై ఉన్నాను. కానీ అదే సమయంలో యేసు ప్రభు చెప్తాడు, ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు. యేసు ప్రభు మనం వెలుగై ఉన్నాము అని చెప్తాడు, మనం ఉప్పై ఉన్నాము అని చెప్తాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. కానీ అదే సమయంలో ఇక్కడ పౌలు రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం ఏంటంట? ద ఫ్రూట్ ఆఫ్ లైట్ ఏంటంట? మంచితనము, నీతి సత్యము. మంచితనము, నీతి, సత్యము.